హలో అండి, ఐఎమ్ డాక్టర్ గీతాంజలి, జనరల్ ఫిజిషియన్. ఈరోజు మనము షుగర్ పేషెంట్లలో చేసే ఒక ముఖ్యమైన టెస్ట్ గురించి తెలుసుకుందాము. అదే HbA1c. కామన్గా 3 months యావరేజ్ షుగర్ టెస్ట్ అంటాము. ఇది ఎందుకు చేస్తాము అంటే ప్రీ డయాబెటీస్ డయాగ్నోస్ చేయడానికి, డయాబెటీస్ డయాగ్నోస్ చేయడానికి, ఆల్రెడీ డయాబెటీస్ ఉండి మెడికేషన్ వాడుతున్న వాళ్ళది కంట్రోల్ ఉందా లేదా అని మానిటర్ చేయడానికి యూజ్ చేస్తాము. 5.7 నుంచి 6.4 వరకు ప్రీ డయాబెటీస్ అంటాము. 6.5 అంతకన్నా ఎక్కువ ఉంటే డయాబెటీస్ ఉన్నట్టే. షుగర్ ఆల్రెడీ ఉండి మెడిసిన్ వాడుతున్న వాళ్ళకి HbA1c బిలో 7 ఉండటం అనేది టార్గెట్. మామూలుగా షుగర్ పేషెంట్స్ చెకప్కి వస్తున్నా అనే 2 రోజుల ముందు మంచిగా డైట్ కంట్రోల్ చేసి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ నార్మల్ ఉంటే మంచిగా కంట్రోల్లో ఉంది అని అనుకుంటారు. అలా కాకుండా HbA1c చేసామనుకోండి, గడిచిన 3 నెలల్లో యావరేజ్గా బ్లడ్ షుగర్ ఎంత ఉందనేది తెలుస్తుంది. అంటే వాళ్ళు డైట్ కంట్రోల్ చేయకపోయినా, మెడిసిన్ సరిగా వాడకపోయినా నిజంగానే కంట్రోల్లో ఉందా లేదా అనే విషయము మనకి HbA1cలో తెలుస్తుంది, FBS PLBS కన్నా. మరి ఈ HbA1c ఎవరెవరు ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలి అంటే, ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, మెడికేషన్ వాడుతున్నారు, మంచిగా కంట్రోల్ ఉంది అన్న వాళ్ళకి ఎవ్రీ 6 monthsకి కానీ 1 yearకి ఒకసారి కానీ చేస్తాము. సరిగా కంట్రోల్ ఉండలేదన్న వాళ్ళకి ఎవ్రీ 3 monthsకి ఒకసారి చేసుకునేటట్టుగా అడ్వైస్ చేస్తాము. అలాగే ప్రీ డయాబెటీస్ ఉండి డైట్ కంట్రోల్తో మెయింటైన్ అవుతున్న వాళ్ళు కూడా 6 months to 1 yearకి ఒకసారి చేసుకోవాలి. ఇంకా చాలామంది పేషెంట్స్ HbA1c టెస్ట్ చేయడం కోసము ఫాస్టింగ్ ఉండాలా, డేలో ఏ టైంలో ఇవ్వాలి అని ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. ఈ HbA1c అనేది గడిచిన 3 నెలల్లో మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎంత ఉంది అనేది యావరేజ్గా చెప్తుంది. సో మనం ఈరోజు తిన్న ఫుడ్తో సంబంధం లేదు. సో తిన్నా తినకున్నా డేలో ఏ టైంలో అయినా కూడా HbA1c టెస్ట్ అనేది ఇవ్వచ్చు. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ప్రీ డయాబెటీస్ ఉండి డయాబెటిక్ డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు షుగర్ లెవెల్స్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలంటే డాక్టర్ అడ్వైస్ మేరకు HbA1c చేసుకోవడం బెటర్. థ్యాంక్ యూ.